హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. నటనకు ప్రాముఖ్యం కలిగిన పాత్రలనే ఎంచుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సౌందర్య. ఈ కన్నడ నటి 1992లో విడుదలైన పా నానా ప్రదీసు అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 1993లో పొన్మని అనే చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఇక్కడ రజనీకాంత్, విజయకాంత్, పార్థిబన్ వంటి స్టార్ హీరోలతో నటించారు. రజనీకాంత్ సరసన నటించిన పడయప్ప, అరుణాచలం చిత్రాలు సూపర్ హిట్ అయ్యి సౌందర్య గారిని స్టార్ హీరోయిన్గా చేశాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా తెలుగు, మలయాళ భాషల్లోనూ నటించి బహుభాషా నటిగా రాణించారు. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున గారి వంటి అగ్ర హీరోలతో నటించి ఆమె చెరగని ముద్ర వేశారు. అలా ప్రముఖ కథానాయికగా మంచి ఫామ్లో ఉండగానే ఆమె 2004లో భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లో వెళ్తూ దుర్మరణం చెందారు. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తున్న నటి రష్మిక మందన్న. కన్నడ భామే అన్నది తెలిసిందే. ఈమె కూడా మాతృభాషలో కథానాయికగా పరిచయమయ్యి ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీలో కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల ఈ బ్యూటీ ఓ భేటీలో పేర్కొంటూ తనకు నటి సౌందర్య బయోపిక్లో నటించాలని ఆశగా ఉందన్నారు. తనను చిన్నతనంలో సౌందర్య ఎలా ఉన్నావని తన తండ్రి అనేవారని, ఆ విషయాన్ని తలుచుకుంటూ గర్వంగా ఉంటుందన్నారు. అవకాశం వస్తే ఖచ్చితంగా సౌందర్య బయోపిక్లో నటిస్తానని పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.